దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. తొలుత ఆట బొమ్మల షాపులో చెలరేగిన మంటలు క్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను అతి కష్టం మీద అదుపు తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ప్రస్తుతం మనం అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ఈ అమీర్పేట్ మైత్రివనం ప్రాంతం నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళేటువంటి మార్గం వైపు ఉన్నటువంటి కరెక్ట్గా పిల్లర్ నెంబర్ చూస్తే మనం చూడొచ్చు. పిల్లర్ నెంబర్ A1043 A1042 ఈ రెండు పిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ఆ ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు విజువల్స్ ద్వారా. ఇక్కడ ఒక అంటే హెల్మెట్లకు సంబంధించినటువంటి షాప్ ఉంది. ఇంపోర్టెడ్ హెల్మెట్ బజార్ అని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి చూడొచ్చు. అయితే ఏ విధంగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నారు. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి దీనితో పాటు కూతవేటు దూరంలో వీటన్నిటికీ ఆనుకొని ఉన్నటువంటి ఇతరత్ర షాపులు, అదేవిధంగా అక్కడ షాపులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంత నివాసాలు కూడా ఉంటున్నారు. వారందరూ కూడా చాలా తీవ్ర భయభ్రాంతులకి గురయ్యారన్నట్లుగానే చెప్పాలి. మనం చూడొచ్చు విజువల్ ద్వారా. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చాయి. ఈ 3 ఫైర్ ఇంజన్లు వచ్చి ఒక్కసారిగా కూడా ఇక్కడ అసలే ఎండాకాలం కావడంతో ఆ నిప్పు అనేటువంటిది మరింత ఎక్కువగా రాజుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా అందులో మహా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, చాలా అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక విజువల్స్ ద్వారా చూడొచ్చు. ప్రస్తుతం 5 ఫైర్ ఇంజన్ల వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది మాత్రం ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడికక్కడైతే ఇచ్చేస్తున్నారు. మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారా? ఓకే. సో మనం అసలు ఇక్కడ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనతో మాట్లాడటానికి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ అంటే అసలే ఎండాకాలంలో ఇక్కడ భయంకరంగా కూడా ఎక్కడ చూసినా కానీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఇది మా రద్దీ ప్రాంతం. ట్రాఫిక్ ఎట్లా క్లియర్ చేస్తుంది? ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ దాదాపుగా 8 ఉన్నాయి ఫైర్ ఇంజన్స్ పెద్ద. తర్వాత HMWS కూడా వాటర్ వాళ్ళకి టైమ్ టు సేవ్ ద డిలే గురించి ఆ HMWS 10,000 లీటర్స్ అటువంటి వెహికల్స్ కూడా వచ్చాయి. వాళ్ళు వచ్చినాయి. ఇక్కడ ట్రాఫిక్ విషయానికి వస్తే ఇది ఇంపార్టెంట్ రోడ్డు. ఇక్కడ ఏంటంటే మొత్తం బాంబే హైవే రోడ్ ఇది. టువర్డ్స్ శరత్ నగర్, కుకుట్పల్లి, బాంబే పోయే రోడ్డు, మళ్ళీ అక్కడ నుంచి వచ్చేది సిటీకి వచ్చే రోడ్డు. మేమేం చేస్తున్నామంటే ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము. ఈసీగూడ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ ఉంటుందో అక్కడ ఓరా టవర్స్ నుంచి అక్కడ డైవర్ట్ చేసి టువర్డ్స్ వెంగళరావు నగర్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ నుంచి టువర్డ్స్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషను, ధరంకరం రోడ్ అట్లా పంపిస్తూ ఉన్నాము. తర్వాత ఇంకో ట్రాఫిక్ ఎందుకంటే జనరల్గా ఇది మెయిన్ రోడ్ కాబట్టి డైవర్షన్స్ ఏమైనా పెట్టారా? డైవర్షన్ పెట్టామండి. ధరంకరం రోడ్ దగ్గర ఒక డైవర్షన్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఒకటి, ఓరా టవర్స్ దగ్గర అక్కడ డైవర్షన్ పెట్టాము. మేము ఒక రోడ్లో శరత్ నగర్ పోయేది ఇక్కడ రివర్సబుల్గా కూడా తీసుకుంటామంట. ఒకటే రోడ్లో ఒకటి పోవడం ఒకటి రావడము. ఆ రోడ్కి రైట్ సైడ్లో ఉంది. తర్వాత కొద్దిగా ట్రాఫిక్ మూమెంట్ కొద్దిగా స్లోగా ఉంది, బట్ మూమెంట్ ఉంది. యూసుఫ్గూడ నుంచి వచ్చేది కూడా డైవర్ట్ చేసినట్టున్నారు కదా సార్, అది కూడా బంద్ చేసినట్టున్నారు? యూసుఫ్గూడ నుంచి వచ్చే ట్రాఫిక్ వెంగళరావు నగర్ సార్ డైవర్ట్ చేశాము. కృష్ణకాంత్ పార్క్ వయా కృష్ణకాంత్ పార్క్, వెంగళరావు నగర్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ టువర్డ్స్ ఎస్ఆర్ నగర్, సత్యం థియేటర్ అట్లా పోతుంది. అక్కడ ధరంకరం నుంచి వచ్చే రోడ్డు కూడా మైత్రివనం దగ్గర ఇప్పుడు ఇంతకుముందు డైవర్ట్ చేశాము. ఇప్పుడు ఫ్రీ అయింది కాబట్టి మైత్రివనం నుంచి వచ్చే రెగ్యులర్గా శరత్ నగర్ పోయేది మైత్రివనం వచ్చి అక్కడ రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ శరత్ నగర్, వెంగళరావు నగర్ పోతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు బట్టి చూస్తుంటే అది షార్ట్ సర్క్యూట్ లాగా అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా దీని మీద అవగాహన రాలేదు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వచ్చింది. దాన్ని చూసి కొంచెం మంట రాగానే అందరూ భయపడి ఖాళీ చేసారు. సో మొత్తం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు చెప్తున్నప్పటికీ కూడా అంటే ఏదైనా కానీ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అనేటువంటిది జరగటం వల్లే ఈ విధమైనటువంటి ప్రమాదం ఏర్పడింది అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనం విజువల్స్ ద్వారా కూడా చూడొచ్చు ఏ విధంగా దట్టమైనటువంటి పొగ వస్తుంది అనేటువంటిది కూడా చూడొచ్చు. ఇదంతా పూర్తి స్థాయిలో ఇక్కడ హెల్మెట్లతో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి వస్త్రాలు కూడా ఉన్నట్లుగా కూడా
తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఇది షాపింగ్ కాంప్లెక్స్గా ఉన్నటువంటి అంతా కూడా పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయి ఇటు కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మొత్తంగా చూస్తే అంటే ఏ విధంగా కూడా చెల్లా చెదురుగా కూడా పడిపోయింది. కానీ ఇక్కడ చాలా అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది చాలా సత్వరమే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పాటు ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే చాలా తొందరగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ అయితే వాటన్నిటిని అంటే మంటలు ఎక్కడ కూడా రాజుకోకుండా వాటన్నిటి కూడా ఎక్కడికక్కడ అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పోలీసు వారు చెప్తున్నటువంటి దాని ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే అంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేటువంటిది అయితే చెప్తున్నారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి అయితే చాలా క్లియర్గా ఇది ముంబై హైవే కాబట్టి చాలా ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడికక్కడ సో చూస్తున్నాం కదా ఏ విధంగా పొగ వస్తుంది, గాలి పీల్చడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో అలాంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇటు యూసుఫ్గూడ నుంచి దాన్ని వెంగళరావు నగర్ వైపు డైవర్ట్ చేశామని చెప్తున్నారు. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కూడా లేకుండా సజావుగా సాగిపోయే విధంగా చేస్తున్నారు. సో మొత్తంగా చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే 7 ఫైర్ ఇంజన్ల వరకు కూడా ఇక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఏదైనా కానీ విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు రాజుకోకుండా అయితే మంటలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇది అమీర్పేట దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిగా మనం చెప్పొచ్చు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ 99 టీవీ మైత్రివనం నుంచి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా